ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూస్తున్నా కనిపిస్తున్న పేరు ఆపరేషన్ సింధూర్. అసలు ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి? ఇండియా పాక్ మధ్య ఏం జరుగుతుంది? పాకిస్తాన్ని ఇండియా కౌంటర్ అటాక్ ఎలా చేస్తుంది? ఈ వివరాలన్నీ మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక డీటెయిల్స్లోకి వెళ్దాం. ఏప్రిల్ 22న పహల్గామ్లో 26 సివిలియన్స్ని వాళ్ళ వయసు ముందే చాలా దారుణంగా చంపేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ అటాక్లో రిలీజియన్ ఏంటి అని అడిగి హిందూస్ని టార్గెట్ చేసి మరి ప్రాణాలు తీశారు. అంతేకాకుండా మన ఆడవాళ్ళని వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అంటూ హేళన చేశారు. దీనికి సమాధానంగా మే 7న మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఉగ్రవాదుల క్యాంప్స్ని డిస్ట్రాయ్ చేశారు. ఈ పాకిస్తాన్ వాళ్ళు ఇస్లాం రిలీజియన్కి బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నారు. మన ఇండియాలోని ముస్లిమ్స్ కూడా వీళ్ళు చేసిన పనిని కండెమ్ చేసి ఇండియాకి సపోర్ట్గా ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్సే మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వంని ప్రూవ్ చేస్తున్నాయి. అయితే కొంతమంది ఇండియన్స్ మాత్రం పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారు. దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. పూరా సమర్థన్, ఫుల్ సపోర్ట్ టు అవర్ ఫోర్సెస్, బెస్ట్ విషెస్ టు దెమ్, much love to them, complete support from the Congress party and the Congress working group. ముందు అసలు ఆపరేషన్ సింధూర్ అటాక్ ఎలా జరిగిందో డీటెయిల్గా తెలుసుకుందాం. మన భారతీయ స్త్రీల నుదుటి సింధూరాన్ని దూరం చేసినందుకు సమాధానమే ఈ ఆపరేషన్ సింధూర్. అర్ధరాత్రి 1 గంట సమయంలో టోటల్ 9 క్యాంప్స్ పైన చాలా ప్రిసైజ్గా అటాక్ చేశారు మన ఇండియన్ ఆర్మీ. మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ సివిలియన్స్ని కానీ వాళ్ళ ఆర్మీని కానీ అసలు ఏమీ చేయలేదు. ఇది నోట్ చేసుకోండి. మనం ఎంతవరకు యుద్ధాన్ని స్టార్ట్ చేయలేదు. సివిలియన్స్ ఆర్ ఆర్మీని అటాక్ చేస్తేనే దాన్ని యుద్ధం అంటారు. ఇది తెలియని చాలామంది ఇల్లిటరేట్ పీపుల్ యుద్ధాన్ని ఆపండి, డీఎస్కలేట్ ఇండియా అని మాట్లాడుతున్నారు. సో ఇండియా ఎప్పుడు యుద్ధాన్ని స్టార్ట్ చేయలేదు. పాకిస్తాన్ యుద్ధాన్ని కోరుకుంటే మాత్రం వాళ్ళు మర్చిపోలేని యుద్ధాన్ని ఇవ్వడానికి ఇండియా రెడీగా ఉంది. ఇండియాకి సపోర్ట్గా యుద్ధంలో ఎప్పుడు ఓడిపోయిన ఇజ్రాయెల్, మన బెస్ట్ ఫ్రెండ్ అయిన రష్యా డైరెక్ట్ సపోర్ట్ని తెలిపాయి. యుఎస్ఏ కూడా ఇండియాకి సపోర్ట్ చేశారు, కానీ యుద్ధంలో ఇన్వాల్వ్ అవ్వమని వాళ్ళ కంట్రీ అఫీషియల్ వైస్ ప్రెసిడెంట్ అయిన జేడీ వ్యాన్స్ స్టేట్మెంట్ ఇచ్చారు. పాకిస్తాన్కి సపోర్ట్గా చైనా అండ్ టర్కీ ఉన్నాయి. చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం వెనుక చాలా పెద్ద ప్లానే ఉంది. రీసెంట్గా యుఎస్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ అన్ని కంట్రీస్ పైన టారిఫ్ విధించడం జరిగింది. దీంతో చైనాలో ఉన్న ప్రొడక్ట్ ప్రైజెస్ అన్ని రైజ్ అవుతున్నాయి. హై ట్యాక్సెస్ వలన చైనాకి చాలా లాస్. మిగతా కంట్రీస్ ఏవి కూడా చైనాలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. చైనాలో ఉన్న ఎంఎన్సీ కంపెనీస్ అన్నీ ఇప్పుడిప్పుడే ఎకనామీలో బాగా గ్రో అవుతున్న మన ఇండియాలో కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేద్దామని డిసైడ్ అయ్యాయి. రీసెంట్గా ఇండియా జపాన్ని కూడా ఓవర్టేక్ చేసి $4.187 ట్రిలియన్ తో 4th లార్జెస్ట్ ఎకనామిక్ కంట్రీ ఇన్ ది వరల్డ్గా నిలిచింది. ఇది చైనా తట్టుకోలేక పాకిస్తాన్ ప్రొవోక్ చేసి ఇండియా పైన అటాక్ చేయమని వెపన్ సప్లై చేస్తుంది. చైనా ప్లాన్ ఏంటంటే ఒకవేళ ఇండియా పాక్ యుద్ధమే కానీ జరిగితే ఇండియా ఎకనామికల్లీ తప్పకుండా వీక్ అయిపోతుంది అండ్ చైనా కంపెనీస్ అన్నీ ఇండియా సేఫ్ ప్లేస్ కాదు అని చైనాలోనే ఉంటాయి. బట్ ఇండియా దీనికి కరెక్ట్గా కౌంటర్ అటాక్ చేసింది. మే 7th అర్ధరాత్రి 1:05 నుంచి 1:30 వరకు పీఓకే అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మరియు పాకిస్తాన్లో ఉన్న జైష్ ఈ మొహమ్మద్, లష్కర్ ఈ తైబా అండ్ హిజ్బుల్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాదులు ఉండే టెర్రర్ క్యాంప్స్ పై ఈ దాడి జరిగింది. మొత్తం 9 టెర్రర్ క్యాంప్స్ చెల్లాచెదురయ్యాయి. 9 క్యాంప్స్ కూడా స్క్రీన్ పైన డిస్ప్లే చేశాం. పాకిస్తాన్లో 4 మరియు పీఓకేలో 5. ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ వ్యూహంలో చిక్కుకొని దాదాపు 100 మందికి పైగా టెర్రరిస్టులు హతమయ్యారు. 9 డిఫరెంట్ ప్లేసెస్లో ఒకేసారి మిసైల్ స్ట్రైక్స్ జరిగేలా ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ చాలా తెలివిగా ఈ ఆపరేషన్ సింధూర్ని ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేశారు. మే 7th మార్నింగ్ ప్రెస్ మీట్లో ఇండియన్ ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ గారితో పాటు 2 లేడీ ఆఫీసర్స్ మీటింగ్ని అడ్రస్ చేశారు. ఇలా లేడీ ఆఫీసర్స్ మీడియా ముందుకు వచ్చి బ్రీఫింగ్ ఇవ్వడం ఇదే మొదటిసారి. పాకిస్తాన్ టెర్రరిస్ట్ వెళ్ళి మీ మోడీకి చెప్పుకో అని మహిళలను చేతకాని వాళ్ళుగా చూశారు. దానికి తిరుగుదెబ్బగా ప్రెస్ మీట్లో ఐఏఎఫ్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అండ్ కల్నల్ సోఫియా ఖురేషి వీళ్ళని ఉంచి ఇండియా పాకిస్తాన్కు ఎన్నడూ ఊహించని విధంగా సమాధానాన్ని ఇచ్చింది. అసలు వింత ఏమిటంటే ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ అని యుఎస్ఏ గుర్తించిన వారి అంత్యక్రియలో కూడా పాక్ గవర్నమెంట్ ఆఫీసర్స్ పాల్గొన్నారు.
హాఫీజ్ అబ్దుల్ రఫ్ ఒక గ్లోబల్ టెర్రరిస్ట్. కాందహార్ అటాక్, పార్లమెంట్లో దాడి, పతన్కోట్ అటాక్, పుల్వామా అటాక్, ఇలా ఎన్నో అటాక్స్లో వీటి పాత్ర ఉంది. ఇలా ఉగ్రవాదుల అంత్యక్రియలకు కూడా గవర్నమెంట్ ఇంత ఓపెన్గా వచ్చింది అంటే వింతే అని చెప్పుకోవాలి. పాకిస్తాన్ ఎప్పుడు కూడా తన దేశంలో టెర్రరిస్టులు ఉన్నారంటే అస్సలు ఒప్పుకోదు. ఎప్పుడు అధర్మ యుద్ధమే చేస్తుంది. దీన్ని ప్రాక్సీ యుద్ధం అని కూడా అంటారు. పాకిస్తాన్ ఆర్మీతో కాకుండా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని తయారు చేసి వాటితో శత్రు దేశంపై అటాక్ చేస్తుంది. ఇండియా ఎప్పుడూ తన సొంత ఆర్మీతోనే ఫైట్ చేస్తుంది. ఎప్పుడు ధర్మయుద్ధమే చేస్తుంది. పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఇండియా డిఫెన్స్ ఆర్మీ చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంది. మన దగ్గర ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్, రాఫెల్, ఆకాష్, S-400 లాంటి హై అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర మాత్రం చైనా అండ్ టర్కీ నుంచి సప్లై చేసుకున్న వెపన్స్ ఉన్నాయి. బట్ అవి మన దగ్గర డిఫెన్స్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ. సో వాళ్ళు మనల్ని అటాక్ చేసేలోపు మనం అటాక్ చేయొచ్చు. ఇండియా దగ్గర వాటిని తిప్పుకొట్టే ఎన్నో మిసైల్స్ ఉన్నాయి. యుద్ధం చేస్తే ఓడిపోతామని తెలిసి కూడా తన బుద్ధి ఎప్పుడూ మానుకోలేదు పాకిస్తాన్. మళ్ళీ పూంచ్లో సివిలియన్స్ పైన అటాక్ చేసింది. జమ్మూ ఎయిర్పోర్ట్ లో డ్రోన్స్ తో బాంబులు వేసి దాడి చేయడానికి ట్రై చేసింది. 8 మిసైల్స్ ను లాంచ్ చేసింది. కానీ భారత్ దానికి దీటుగా S-400 తో అక్కడికక్కడే మిసైల్స్ ను పేల్చివేసింది. S-400 సుదర్శన్ చక్ర అనేది మిసైల్ బ్లాస్టింగ్ సిస్టమ్. S-400 ని ఇండియా రష్యా దగ్గర నుంచి 2018లోనే కొనుగోలు చేసింది. ఇది ఒకేసారి 80 టార్గెట్స్ ను షూట్ చేయగలదు. మన దగ్గర అడ్వాన్స్డ్ S-400 ఉంది. దీని అటాక్ రేంజ్ 400 కిలోమీటర్స్ అండ్ డిటెక్షన్ రేంజ్ 600 కిలోమీటర్స్. ఇప్పటికే పాకిస్తాన్ 15 సిటీస్ ని టార్గెట్ చేసింది. ఆ మిసైల్స్ అన్నిటినీ ఇండియా న్యూట్రలైజ్ చేస్తూనే వచ్చింది. Heavy caliber RT guns targeting civilian infrastructure and killing some civilians. ఈ S-400 ని మనకు అమ్మినందుకు మన ఇండియా బెస్ట్ ఫ్రెండ్ అయిన రష్యాకి మనం ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. టోటల్ 400 డ్రోన్స్ ని 36 లొకేషన్స్ లో టార్గెట్ చేసి పాకిస్తాన్ అటాక్ చేసింది. అన్ని డ్రోన్స్ ని కూడా S-400 అండ్ ఆకాష్ తో మనం ఈజీగా న్యూట్రలైజ్ చేసేసాం. ఈ డ్రోన్స్ అన్ని ఇస్లామిక్ కంట్రీ అయిన టర్కీ ప్రొవైడ్ చేసింది. ఇదే టర్కీకి మనం వాళ్ళ దేశంలో అర్త్క్వేక్ వచ్చినప్పుడు ఆపరేషన్ దోస్త్ అనే పేరుతో అన్ని కంట్రీస్ కంటే ముందు హెల్ప్ చేశాం. బట్ వాళ్ళు మాత్రం మన ఎనిమీస్కి సపోర్ట్ చేసి మనల్ని మోసం చేశారు. పాకిస్తాన్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ ప్యాటర్న్స్ అదే వరల్డ్ బ్యాంక్ని ఇండియా వల్ల లాసెస్ వచ్చాయి అంటూ లోన్స్ అడిగింది. అయితే అది ఫేక్ న్యూస్, మా అకౌంట్ హ్యాక్ అయింది అంటూ 3 అవర్స్ తర్వాత వాళ్ళే ఎక్స్లో ట్వీట్ వేశారు. మళ్ళీ పాకిస్తాన్ కరాచీ పోర్ట్ పైన ఇండియా అటాక్స్ చేసింది అంటూ వాళ్ళే అఫీషియల్ అకౌంట్ నుంచి ట్వీట్ వేశారు. అయితే ఇది కూడా హ్యాక్ అయింది అని పాకిస్తాన్ చెప్పింది. గవర్నమెంట్ అఫీషియల్ హ్యాండిల్స్ హ్యాక్ అయ్యాయి అని తెలిసాక కూడా వాటిని రికవర్ చేసుకోవడానికి 3 అవర్స్ టైం పట్టింది. అయినా హ్యాక్ చేసేంత వరకు వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో. మళ్ళీ వీళ్ళకి కాశ్మీర్ కావాలంట. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ మన 5 ఇండియన్ జెట్స్ని డిస్ట్రాయ్ చేస్తాం అని ఎలిగేషన్ వేశారు. దానికి ప్రూఫ్ ఏదని అడిగితే సోషల్ మీడియాలో ఉంటుంది చూసుకోండి, అది కూడా ఇండియన్ సోషల్ మీడియాలో ఉంటుంది, పాకిస్తాన్ సోషల్ మీడియాలో ఉండదు అని చెప్పాడు. ఇదేమైనా నమ్మేలా ఉందా? ఈ రోజు అనగా మే 10న ఇండియా అండ్ పాకిస్తాన్ సీజ్ ఫైర్ కి అగ్రీ అయినట్టు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ వేదికగా తెలిపారు. ఆఫ్టర్నూనే ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య ఒప్పందం జరిగింది. పాకిస్తాన్ డీజీఎంఓ 3:35కి కాల్ చేసి ఇండియన్ ఆర్మీతో మాట్లాడారు. ఈవినింగ్ 5 నుంచి సీజ్ ఫైర్ అమలైంది అని మన ఇండియన్ ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ మీడియాకి చెప్పారు. మే 12న పీస్ మీటింగ్ జరుగుతాయి అని కూడా ఆయన తెలిపారు. ఈ గ్యాప్ లో పాకిస్తాన్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ జ్యుడిషియల్ కస్టడీలో చనిపోయారు అని పాకిస్తాన్ ఫారెన్ మినిస్ట్రీ తెలిపింది. కొంతమంది కావాలని చంపేశారు అని అంటున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో ఆ దేవుడికే తెలియాలి.
Pakistan has for decades had a policy of funding, backing and using terrorist groups as proxies in the country. In fact, in 2018, President Donald Trump cut military aid to Pakistan because he accused Pakistan of playing a double game. So when you say there are no terrorist camps in Pakistan, that is going against what General Pervez Musharraf has said, what Benazir Bhutto has said, what your defense minister said just a week ago. In fact, what Bilawal Bhutto said to me a few days ago, he said that terrorism and funding and backing terrorist organizations has been and was part of Pakistan's history. Post 9/11, let's talk about post 9/11 scenario. And let me be very clear. Post 9/11, Pakistan was the frontline state, and we still are the frontline state in eliminating terrorism. You see, when we are the guarantors of world peace. ఆపరేషన్ సింధూర్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. స్టే ట్యూన్ టు టీమ్ స్టూడెంట్ మిత్ర. నల్ల మబ్బు ఆకాశాన్ని కమ్మినట్టు నల్లగొడిని కమ్మేస్తా.